ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శాంతి సాగర్ గారి ద్వారా యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలను గూర్చిన సిలువ ధ్యానాలను మనము ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పత్తేబాద వాస్తవ్యులు శ్రీ గున్నాబత్తుల జేసు కిరణ్ కుమార్ గారు జన్మదినం సందర్భంగా భార్య శ్రీమతి జి అనిల కుమారి గారు, కుమారుడు నవీన్ వారెన్, కుమార్తె నిఖిలా కస్తూరి, అల్లుడు కేశవ్ పాండే, గున్నాబత్తుల జేసు కిరణ్ కుమార్ గారిని ప్రభువు దీవించి ఆశీర్వదించి దీర్ఘాయుష్మంతునిగా చేయనట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా ప్రభు మీకు కృతజ్ఞతలు. ఈ రాత్రి ప్రత్యేకంగా మా ప్రేక్షకులను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన మీ దాసుడు జీజే కిరణ్ కుమార్ గారిని, వారి సతీమణి అనిల కుమారి గారిని, కుమారుడు నవీన్ వారెన్, కుమార్తె నిఖిల కస్తూరి, అల్లుడు కేశవ్ పాండేను దీవించండి. ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానం మా కొరకు దీవించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 20వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానుడైన తరువాత ఆయన 11 పర్యాయాలు ప్రత్యక్షతలు అనుగ్రహించారు. ఆ ప్రత్యక్షతలలో ఆయన చెప్పిన కొన్ని మాటలు మీ ముందు ఉంచుతున్నాను. మీకు సమాధానము కలుగునుగాక అనే పదము ఆయన 26వ వచనంలో మాట్లాడి ఉన్నారు, 19వ వచనంలో మాట్లాడి ఉన్నారు. మీకు సమాధానము కలుగునుగాక. శిష్యుల యొక్క పరిస్థితి ఆ రోజున ఏ విధంగా ఉంది? యేసు ప్రభువును శిష్యులు 3.5 సంవత్సరాలు వెంబడించారు. ప్రజలలో చాలా ప్రాధాన్యత ఆయన జీవించిన దినాల్లో ప్రభువును బట్టి వారికి కలిగింది. యేసు మరణం వారిని సమాజంలో ఒక్కసారిగా అనాథల పరిస్థితికి వచ్చింది. మరి ఒక ప్రక్కన యూదామత నాయకుల యొక్క తిరస్కారం భయకంపితులు చేస్తున్న పరిస్థితులు. యేసును అంగీకరించిన వారిని ఆ దినాన అంగీకరించే పరిస్థితుల్లో ఆనాటి సమాజం లేదు. హింస పరిస్థితులు. అట్లాంటి వారి మధ్య అపోస్తలులుగా పిలువబడిన వారు ఉండగా ప్రభువు వారికి చెప్తున్న మాట, మీకు సమాధానం కలుగునుగాక. ఈ రాత్రి వారి పరిస్థితుల ఆధారంగా ప్రభు మాటను బట్టి నేను మీకు మనవి చేస్తున్నాను. మీ పరిస్థితులు ఎంత భిన్నమైనవిగా, కలవరపరిచేవిగా, కన్నీటికి ఆధారమైనవిగా ఉన్నప్పటికీ కూడా మీకు సమాధానం కలిగి తీరుతుంది. దిస్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానం. ఆ మాటలు వారిని చాలా ధైర్యపరిచాయి, వారిని ఆదరించాయి. యేసయ్య మాటలు మనలను ధైర్యపరుస్తాయి, ఆదరిస్తాయి. ఇది వాస్తవం. మన వ్యక్తిగత జీవితాల్లో పునరుద్ధానుడైన క్రీస్తును మనం స్వీకరించినప్పుడు మనకు కావలసినటువంటి సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన ఇచ్చిన ఈ మాట, సమాధానం కలుగునుగాక అనే మాట వారి జీవితకాలం వారిని విడిచిపోకుండా ఉంది.
దేవుడిచ్చు సమాధానం అది శాశ్వతమైనటువంటిది. మనుషులు దాన్ని తీసి పారవేయలేరు. అది మనుషుల హృదయంలో నిత్యం ఉంటుంది. పరిస్థితులను బట్టి దేవునితో ఏర్పడిన సమాధానం పోయేది కాదు. దేవుడిచ్చిన సమాధానం పరిస్థితులను అధిగమించి విశ్వాసికి మేలు చేస్తుంది. కనుక సమాధానమగునుగాక అనే పదం మన జీవితానికి అన్వయించుకుందాం. రెండవ విషయం ఏమిటంటే, మీరు ఎవని పాపములు క్షమిస్తారో అవి వారికి క్షమించబడతాయి, ఎవని పాపములు మీరు నిలిచి ఉండనిస్తారో అవి నిలిచి ఉంటాయి అన్నాడు. అపోస్తలులతో చెబుతున్నాడు ఈ మాట. అంటే అపోస్తలులు ఎవరి పాపాలు క్షమిస్తే వారికి క్షమాపణ, క్షమించనన్నారు అనంటే క్షమాపణ లేకపోవటం అనే అధికారం వాళ్ళకి ఇచ్చాడనే ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? సువార్త ప్రకటన వారి చేతుల్లో ఉంది. దేవుడు వారి చేతికి అప్పగించాడు. యేసు వారి చేతికి అప్పగించాడు, అపోస్తలుల చేతికి. వారు ప్రకటించినప్పుడు అంగీకరించిన వారు రక్షించబడతారు. వారు ప్రకటించకపోతే, సువార్త అందకపోతే ప్రజలు నశిస్తారు అనే అర్థం ఇక్కడ ఇస్తుంది. సువార్త లేకపోతే ప్రజలు పాపంలోనే ఉండి చనిపోతారు. కనుక సువార్త ప్రకటన దేవుడు మనుషుల కొరకు ఏర్పాటు చేసిన కృపా వనరులలో భాగం. కనుక మానవునికి క్షమాపణ దేవుడు వాగ్దానం చేశాడు. క్రీస్తును అంగీకరించిన వారు ఈ క్షమాపణలో భాగస్థులవుతారు. పాపము వలన వచ్చు ఏ పరిస్థితి అయినా సరే యేసునొద్ద వీగిపోతుంది, తొలగించబడుతుంది. ప్రతి పాపమునకు శాంతికరమైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుండి వ్రాయబడిన మాటలు గనక చూచినట్లయితే చాలా తేటగా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఏమై ఉన్నాడో రాస్తున్నాడు. చదువుతాను, చూడండి. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండా ఉండుటకు ఈ సంగతులు రాస్తున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపాలకు మాత్రమే కాదు, సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. పాపముల నుండి విడిపించువాడు యేసుక్రీస్తు, శాంతికరమైన వాడు. ఆయన విమోచిస్తాడు, ఆయనే రక్షిస్తాడు. కనుక సువార్త ప్రకటన ప్రాథమిక బాధ్యతగా మనం చేపట్టాలి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది ఆజ్ఞ, మహా ఆజ్ఞ అంటారు, గ్రేట్ కమిషన్. బిగ్ అసోసియేషన్లో జీ అనే మాట, BIG, జీ అనే పదం గ్రేట్ కమిషన్నే నేను పెట్టుకున్నాను. ఈ సువార్త ప్రకటన మహా ఆదేశం, ప్రభువు వారిచ్చిన మహా ఆదేశం. ఆ ఆదేశానికి ఎవరైతే లోబడతారో దానికి గొప్ప బహుమానం ఉంది. అంతేకాదు, వారికి దేవుని సన్నిధి వాగ్దానం చేయబడింది. వారితో ప్రభువు సదాకాలం ఉంటాడు. కనుక మనము ప్రధానమైన ప్రాధాన్యత ఇవాంజలిజంకు ఇవ్వటం చాలా అవసరం. దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి మాటలు కనుక మీరు చూచినట్లయితే, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో అన్నాను. ఉంటాను అనలేదు, ఉన్నాను. ఉంటాను అంటే వాగ్దానం, ఇంకా లేడని, ఉండబోతున్నాడని. ఉన్నాను అంటే కంటిన్యూషన్, ప్రజెంట్ కంటిన్యూషన్. కనుక ప్రభువు ఎవరు ప్రభు పనిలో ఉంటారో వారితో ఉన్నాడు, వారితో ఉన్నాడు. ఎట్లా? మనకు ఉదాహరణ అపోస్తల కార్యముల గ్రంథంలో 7వ అధ్యాయంలో స్టెఫెనును రాళ్లతో కొడుతున్నారు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఆకాశం తెరవబడింది, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వాన నిలబడి ఉండటం చూశాడు.
వెంటనే గొప్ప శబ్దంతో వారిని క్షమాపణ ఇమ్మని ప్రార్థన చేశాడు స్టెఫెన్ మరణానంతరం దమస్కు ప్రయాణంలో ఉన్నటువంటి సౌలును యేసు ప్రభు సంధించి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావని పిలిచి మరి ఆయన ఆ యొక్క సౌలును సంబోధించి తాను యేసునని అతనికి తెలియచేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని శిష్యులు పునరుద్ధరణైన తర్వాత కొన్ని విషయాలు క్లారిఫికేషన్ కోసం అడుగుతూ వచ్చిన మాటలు అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన రాస్తున్నాడు. చూడండి 4వ వచనం. ఆయన వాడిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము కొద్ది దినములలోగా పొందెదరు అనెను. పరిశుద్ధాత్ముడు వారి అంతరంగములో శాశ్వత నివాసం ఉండేటట్లుగా అనుగ్రహించబడబోతున్నారని, వారి మీదకి ఆయన దిగిరానై ఉన్నారని, వారి శక్తిమంతులుగా చేయబోతున్నారని, వారు ఈ అభిషేకం పొందే వరకు కూడా యెరూషలేములో నిలిచుండాలని చెప్పబడింది. సువార్త ప్రకటనకు పరిశుద్ధాత్ముని యొక్క ఆగమనానికి రెండిటికి ముడిపెట్టారు ప్రభు. వారిని వెళ్ళమని ఆదేశించారు, కానీ పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చే వరకు ఎదురు చూడమని ఆజ్ఞాపించారు. కనుక సువార్త ప్రకటన ఈ దినాన్ని మనం చూస్తే పరిశుద్ధాత్ముని ప్రమేయము, విశ్వాస యొక్క ప్రకటన రెండు మిళితమై కనిపిస్తున్నాయి. కనుక ఒక మానవుడు, ఒక విశ్వాసి మానవులకు సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు తన వంతు సమాచారాన్ని అందిస్తున్నాడు. ఆ సమాచారాన్ని ఒక మానవుని యొక్క హృదయంలో పనిచేసేటట్టుగా చేసేవాడు పరిశుద్ధాత్మదేవుడు. కనుక కార్యం జరిగించేది పరిశుద్ధాత్ముడు. రక్షణ కార్యం, మారు మనసు అనుభవం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. అయితే సువార్త సమాచారం మాత్రం అందించే భాగ్యం, బాధ్యత మనుషులుగా మనకు సంఘానికి అప్పగించబడింది. కనుక సువార్తీకరణ ఒక ఊపిరి వంటిది విశ్వాసికి. ఒక విశ్వాసి బతుకున్నాడు అంటే సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. ఒక మానవుడు బ్రతుకున్నాడంటే ఊపిరి పీలుస్తూ ఉన్నట్టుగానే ఒక విశ్వాసి తాను బ్రతికినంత కాలం ఏదో ఒక విధంగా సువార్త పని చేస్తూనే ఉండాలి. కనుక సువార్తకు ప్రధానమైనటువంటి స్థానాన్ని, మొదటి ప్రయారిటీని మనము ఇవ్వటం నేర్చుకోవాలి. ఈనాడు క్రైస్తవ్యం వెనుకబడిపోతుంది, సువార్త వెనుకబడిపోతుంది. సువార్త స్థానంలో అనేక ప్రయారిటీస్ క్రైస్తవులకు వచ్చేసాయి. ఇంకా విచిత్ర, సోషల్ వర్క్ కూడా ప్రధానమైన ప్రయారిటీ అయిపోయింది. ఇవాంజలిజం ప్లేస్ సోషల్ వర్క్కు ఇవ్వకూడదు. సోషల్ వర్క్ బిలీవర్స్ ఎక్కర్లేదు, అన్బిలీవర్స్ కూడా చెయ్యొచ్చు. కానీ సువార్థీకరణ అది విశ్వాసుల పని, అవిశ్వాసులకు దాంతో పని లేదు. కనుక దేవదూతలకు ఇవ్వని భాగ్యం అది, మనుషులుగా దేవుడు మనకిచ్చాడు. కనుక దీనిని ఒక ఉన్నతమైనటువంటి రెస్పాన్సిబిలిటీగా మనం స్వీకరించాలి. ఆ తరువాత అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యం మరలా అనుగ్రహిస్తావా అని ఆయన అడుగుతున్నారు. శిష్యులు భవిష్యత్తు తెలుసుకోవడానికి తాపత్రయపడుతున్నారండి. చూడండి, ప్రతి ఒక్కరికి ఇది ఒక జబ్బు ఉంటుంది. ఏమిటంటే భవిష్యత్తు తెలుసుకోవాలి అని. ఈ మధ్యన క్రికెట్ వరల్డ్ కప్ జరిగినప్పుడు చిలకల మీద ఆధారపడిన వాళ్ళని కూడా చూసాం మనం. ఏం జరగబోతోంది. భవిష్యత్తు తెలుసుకోవటం మన పని కాదు. దేవుడు మనకు భవిష్యత్తు అవసరమై ఉంటే ఆయన రివీల్ చేశాడు. బైబిల్లో చాలా ఇష్యూస్లో భూమి యొక్క అంతం, సూర్యుని యొక్క అంతం, లోకం యొక్క అంతం, జరగబోయే తీర్పు, ఇవన్నీ చెప్పాడు భవిష్యత్తు. అయితే అలా కాదు, డే టు డే లైఫ్లో ఏం భవిష్యత్తు జరిగిపోతుందో, ఎలా జరిగిపోద్దో, ఏమైపోతామో,
ఎలా తప్పించుకోవాలో ఇలా విధంగా మనుషులు ఈ దినాన భవిష్యత్తు కొరకు తాపత్రయపడుతున్నారు. మనుషులలో సాధారణంగా ఉన్న భవిష్యత్తు తెలుసుకోవాలనే జిజ్ఞాసను కొందరు మోసగాడు వినియోగించుకుంటున్నారు. మేము చెబుతాం రండి మీ భవిష్యత్తు అంటున్నారు. భవిష్యత్తు ఎవరికి తెలియదు, ఒక్క దేవునికే తెలుసు. కనుక భవిష్యత్తు ఆఖరికి సాతానుకు కూడా తెలియదు. రివీల్డ్ ట్రూత్ తప్ప సాతానుకు కూడా తెలియదు. అందుకే నేను వీళ్ళు అడిగిన ప్రశ్న చూడండి, ఇశ్రాయేలుకు నీవు మరలా తిరిగి రాజ్యం ఇస్తావా? ప్రస్తుతం రోమన్స్ యొక్క పరిపాలనలో ఉన్నారు కదా, ఒకప్పుడు ఫరో పరిపాలన నుండి విడిపించారు కదా, మరి ఇప్పుడు విడిపిస్తావా వీళ్ళని అని అడుగుతున్నాడు. దానికి ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకోవటం మీ పని కాదు. వాటిని తెలుసుకోవటం మీ పని కాదు. భవిష్యత్తు తెలుసుకోవటం, కాలం యొక్క గమనాలను తెలుసుకోవటం మీ పని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవులు సైతం అనేక మంది ఇటువంటి వాటిపై ఆధారపడుతున్నారు. దేవునిపై ఆధారపడటం నేర్చుకోవాలి. భవిష్యత్ కొరకు నీవు ఆందోళన చెందక్కర్లేదు, ఎందుకంటే దేవునికి నీపై ఒక ప్రణాళిక ఉంది. ఒక దినం రానయ్యింది చూశారు, ప్రభు వారి యొక్క దినం. ఆ దినం లోపల సంభవించేవన్నీ కూడాను, ఈ భూమి మీద సంభవించేవన్నీ కూడాను రీషఫిల్ చేయబడిపోతాయి. అవన్నీ కూడా తొలగించబడతాయి. కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో నా జీవితంలో ఏం జరుగుతుంది అనేది విషయమే కాదు. దేవుడు కొన్ని పర్యాయాలు నీకు కొన్ని వసతులు ఇవ్వచ్చు, కొన్ని ఇవ్వకపోవచ్చు. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే అపోస్తలులు శిరశ్ఛేదనం చేయబడి చెరసాల పాలై రాళ్లతో కొట్టబడి కొందరు శిష్యులు ఇట్లా చనిపోవటం ఇవన్నీ దేవునికి తెలుసు. మరి అవన్నీ తెలిసినప్పుడు ఆయన ఆ డిజైన్ మార్చేయచ్చు కదా అంటే ఆయన ఆ విధంగా డిజైన్ మార్చేవాడు కాదు. ఆయన ప్రణాళిక ఆయన నెరవేరుస్తాడు. కనుక ఆయన ప్రణాళికలో పాపం లేదు. పాపము వస్తోంది కనుక ఆయన ప్రణాళికను సిద్ధం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తోంది, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనాన్ని ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకోవటం మన పని కాదు, మనకు అవసరం లేదు. మనం ఫెయిత్ఫుల్గా నమ్మకంగా ఆయనపై ఆధారపడటం నేర్చుకోవాలి. తరువాత ప్రభువు చెప్పిన మరొక మాట ఏమిటంటే సాక్షులుగా మీరు జీవించాలి. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, అప్పుడు మీరు శక్తి పొందుతారు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి విశ్వాసులు యూదయ బూదిగంతాల వరకు సాక్షులుగా ఉంటారు. సమరయ, యూదయ, బూదిగంతాల వరకు సాక్షులుగా ఉంటారు. ఒక వ్యక్తి దేవునికి సాక్షిగా ఉండాలంటే అది పరిశుద్ధాత్మని కార్యమే. దేవుని ఆత్మచేత నీవు నింపబడినప్పుడు, విశ్వాసం ఉంచిన వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడతాడు. దాని కొరకు ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ ఏమీ లేదు. ఒక చోట కూర్చొని నువ్వు పాటలు పాడి లేకపోతే ఏదో చేస్తే వాక్యం నీవు పరిశుద్ధాత్మతో నింపబడావు లేదా కొన్ని క్రియలు చేస్తే పరిశుద్ధాత్మతో నింపబడతానని అనుకోబాకు. విశ్వాసం ద్వారానే పరిశుద్ధాత్మను అనుగ్రహించబడుతున్నాడు. కనుక ఆయన మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని అందుతారని అపోస్తలులకు చెప్పారు. ఆనాటి నుండి ఈనాటి వరకు విశ్వాసుల యొక్క అంతరంగంలోనికి ఆయన ప్రవేశించి నివాసం చేస్తున్నాడు. నూతన స్వభావంలో విశ్వాస యొక్క అంతరంగంలో ఒక నూతన స్వభావాన్ని పరిశుద్ధాత్మను ఏర్పరచుకున్నాడు. అచ్చటే ఆయన నివాసం ఉంటాడు. కనుక మానవుడు విశ్వాసి పాపం చేసినప్పుడు అతనికి అలారం వచ్చేస్తుంది, నువ్వు పాపం చేశావని. అవిశ్వాసి అలాంటి అలారమ్స్ ఏమి ఉండవు, అతనికి పాపం చేస్తూనే ఉంటాడు. విశ్వాసి అయితే పాపం చేసిన వెంటనే అయ్యో నేను పాపం చేశాను ప్రభువా నన్ను క్షమించని అడుగుతాడు. అవిశ్వాసి అలా చేయడు. కారణం పరిశుద్ధాత్ముడు. కనుక ఇన్వెలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ప్రారంభమైపోయింది అక్కడ. అప్పుడు మనం సాక్షులుగా ఉంటాం. యేసు ప్రభువుకు మీరు సాక్షులు. యేసు పునరుద్ధానానికి మనం సాక్ష్యం. ఈ రోజున ఎందుకు యేసును నమ్మావు అంటే యేసు పునరుద్ధానుడైనందుకు నమ్మాను నేను. కనుక హూ ఈజ్ ద విట్నెస్? ఐఎమ్ ద విట్నెస్, యు ఆర్ ద విట్నెస్. మీరు నేను సాక్షులు అండి, విశ్వాసులు. మనం యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు, అది నమ్మినందున మనం దీవించబడుతున్నాం. కాబట్టి మనము సాక్షులుగా జీవించాలి.
సాక్షులు అనే మాట కొంచెం మీరు పరిశీలన చేయాలి. సాక్ష్యం చెబుతున్న వాళ్ళందరూ సాక్షులు కాదు, జీవితం సాక్షిగా ఉండాలి. అంటే అలా జీవించాలన్నమాట. ఏదైతే మనం నమ్మామో, ఏదైతే ప్రకటన చేస్తున్నామో దాని ప్రకారం జీవించినప్పుడు రియల్ విట్నెస్ అవుతుంది అది. కనుక అటువంటి రియల్ విట్నెసెస్గా ప్రభు కొరకు మనం ఉండాలి. ఆయన చెప్పిన మాటలు ఉన్నాయి చూశారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అలా మనం ప్రేమిస్తే మనం సాక్షులం అవుతాం. మనం ప్రేమించినప్పుడు ఇతరులను, పొరుగువారిని మనం దేవునికి సాక్షులం అవుతాం. కనుక ఇది గొప్ప భాగ్యం కదండి. మనం ప్రభువును ఈ లోకంలో కనపరుస్తాం మన జీవితాల ద్వారా, మన క్రియల ద్వారా, మన యొక్క జీవితంలో వచ్చే పరిస్థితుల ద్వారా, వాటికి మనం రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి మనం ఆయనకు సాక్షులుగా జీవించగలుగుతాం. తర్వాత ఇంకా ప్రధానమైనటువంటి విషయం ఆయన ఆరోహణం. ఆయన ఆరోహణం చెందుతున్నప్పుడు వారందరూ చూస్తున్నారు, వారందరూ కూడా సాక్ష్యం. గత దినం నేను ఒక దైవ సేవకునితో మాట్లాడుతున్నాను. ఆయన చెప్పారు, రహస్యం అంటే అది ఇద్దరి మధ్యలో ఉంటేనే గుప్తంగా ఉంటుంది, మూడవ వ్యక్తికి కనుక తెలిస్తే ఫ్లేరప్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. అది ఒక వ్యక్తి తన మనసులో దాచుకున్న దాన్ని రహస్యం అనక్కర్లేదు. ఇద్దరికి తెలిసిన దాన్ని వారి మనసులో ఉంచుకొని బయటికి చెప్పకపోతే అది వారిద్దరి వరకే రహస్యం. ముగ్గురు వరకు వెళితే ఆ రహస్యం అనేది బట్టబయలైపోతుంది. అవును, యేసు శిష్యులు యేసు పునరుద్ధానాన్ని వారు క్రియేట్ చేసింది కాదు, లేకపోతే వారు కల్పించింది కాదు. అలా కల్పిస్తే ఎప్పుడో బ్రద్దలైపోయేది ఆ భావం. ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, ఆయన ఆకాశమునకు ఆరోహణం అయ్యాడు, పరలోకమునకు చేర్చుకోబడ్డాడు యేసు. ఆయన వెళుతున్నప్పుడు చెప్పబడిన మాట, యేసు ఏ రీతిగా పరలోకం వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. యేసు మేఘాల మీద పైకి వెళ్తున్నారు, వారి మధ్య నుండి ఆయన ఆకాశానికి ఆరోహణం చేయబడ్డారు. ఆ సన్నివేశం చూసినటువంటి వ్యక్తులు ఎంత ధన్యులై ఉంటారు చూడండి. అలాగే ఆయన తిరిగి రాబోతున్నాడు, ఎలా వెళ్ళాడో అలా తిరిగి వస్తాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో పద్మాసు దీపంలో యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనే భక్తుడైన యోహాను చెబుతూ రాస్తున్న మాటలు ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది, ఆయన పొడిచిన వారు చూస్తారు, భూజనులు ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. అవును, ఆమేన్. యేసు ప్రభువే దేవుడు అని ప్రకటన చేస్తుండగా నమ్మకుండా అవహేళనగా ఉన్నవారు యేసు ఆయన అవరోహణుడై పరలోకం నుండి దిగి వస్తున్నప్పుడు చూచి, అయ్యో మేము ఈయన అంగీకరించలేదు ఏమిటా అని రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును నమ్మిన వాడు రక్షించబడతాడు. యేసును నమ్మని వాడు జవాబు చెప్పాలి తన జీవితాన్ని గురించి. తన పాపమునకు విధించబడే శిక్షకు పాత్రుడవుతాడు. యేసు మనలను పాపము నుండి, శాపము నుండి విమోచించాడు. తన స్వరక్తాన్ని ప్రభువుకిచ్చి, తన తండ్రికిచ్చి, తన ప్రాణాన్నిచ్చి ఆయన మనకు విమోచన కలిగించాడు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అయ్యే లోపల చేసిన కొన్ని విషయాలు, కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మీకు సమాధానం కలుగును గాక. మీరెవరి పాపాలు క్షమిస్తారో అవి క్షమించబడతాయి. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటన చేయండి. అలా ఆయన మాట్లాడుతూ కాలములు, సమయములు మీ స్వాధీనంలో లేవు, వాటి గురించి ఆలోచన చేయకండి. ఎన్నో జాగ్రత్తలు ప్రభువారు తెలియచేసి ఉన్నారు. అంతేకాకుండా ఒక నూతనమైన బాధ్యతలు అపోస్తులకు అప్పచెప్పారు. పేతురు గారికి సంఘములో ఉన్న బలహీనులను ప్రత్యేక శ్రద్ధ తీసుకునమని సందేశం ఇచ్చారు. అయితే పేతురు ఒక ప్రశ్న అడిగాడు, ప్రభువా, యోహాను గారి పరిస్థితి ఏమిటి? పేతురు యొక్క మరణాన్ని గురించి పేతురుకు అర్థమైపోయింది. నీకు ఇష్టం లేని చోటకి ఎవరు నిన్ను తీసుకొని పోతారు అంటే తన కంట్రోల్ తను ఉండడు, వృద్ధాప్యంలో
శ్రమల్లో ఉంటాడనేది చెప్పాడు. తర్వాత యోహాను గారిని గురించి పేతురు భక్తుడు అడిగాడు పునరుద్ధానుడైన క్రీస్తును. యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనం. పేతురు వెనక తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిలో ఆయన రొమ్మును ఆనుకుని, ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవడని అడిగిన శిష్యుడు యోహాను ఆయన వెంట వచ్చటం చూచాడు. ప్రభువా ఇతని సంగతి ఏమవుతుంది అని యేసుని అడిగాడు. విచిత్రం కదండి, మనుషులకు ఎంత క్యూరియాసిటీ ఉంటుందంటే వీరేమవుతారు, మనమేమవుతామో మనకు తెలియదు. ఇంకొకరి గురించి ఆసక్తి. పేతురు యోహాను గురించి అడుగుతున్నాడు, ప్రభువా ఇదిగో వెనకాల వస్తున్నాడే, ఈయన నీతో ఉన్నాడు, సిలువ దగ్గర ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, నువ్వు ప్రేమించిన వాడు, నిన్ను ప్రేమించినటువంటి వాడు, ఇతడు ఏమవుతాడు, ఇతన్ని ఏం జరుగుద్ది, ఇతను ఎలా చనిపోతాడు? నా గురించి చెప్పే బాగానే ఉంది, నేను వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వేరొకడు నన్ను చేతుల మీద మోసుకుని వెళ్తాడు, ముసలివాడైనప్పుడు నీవు చేతులు దాస్తావు, నీ నడుము కట్టి నీకు ఇష్టం లేని చోటికి మోసుకొని పోతాడని చెప్పావు, మరి వీడి సంగతి ఏంటన్న? మనకి కాన్సన్ట్రేషన్ అంతా మన మీద కంటే ఇతరుల మీద ఎక్కువ ఉంటుంది. అది లోపం కేవలం. దాని ప్రభు అతన్ని గద్దిస్తున్నారు. చూడండి, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేంటి, నీ వచ్చి నన్ను వెంబడించన్నాడు. నీవు లేచి నన్ను వెంబడించవయ్యా, ఆయన సంగతి నీకెందుకు, ఆయన నేను వచ్చే వరకు ఉంటే నీకు అభ్యంతరం ఏంటి, నీకెందుకు? యేసు ప్రభు పద్మాసుకులో యోహానుకు ప్రత్యక్షం అయ్యాడు. అప్పటి వరకు యోహాను బతికే ఉన్నాడు కదా, కనుక రెండవ రాకడ వరకు ఈయన చనిపోడు అనేది కాదు అక్కడ అర్థం. అతన్ని మరలా కలుసుకుని అతనికి చెప్పాల్సిన పని ఉంది, ఇంకా అతనికి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్ ఉంది, అది ఇచ్చే వరకు అతను బ్రతుకుతాడు అనే అర్థం చెప్పాడు అక్కడ. కానీ నేను మరలా తిరిగి వచ్చే వరకు అతను ఉంటాడు, నేను పద్మాసుకు వస్తాను, అక్కడ అతనికి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను, ప్రకటన వెలువడింపజేస్తాను, ఇవన్నీ ఆయన మనసులో ఉన్నాయి. అందుకే ఆయన చెబుతున్నాడు, నేను తిరిగి వచ్చే వరకు అతను ఉంటే నీకేమిటి అని. కనుక ఇక్కడ కూడా అదర్స్ లైఫ్ గురించిన క్యూరియాసిటీ వద్దనేది ప్రభు తెలియచేస్తూ వచ్చాడు. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, క్రీస్తు ప్రభు నీ వ్యక్తిగత జీవితాన్ని తన పునరుద్ధానం ద్వారా వెలుగులోనికి, సత్యములోనికి, నీతిలోనికి, నిత్యజీవంలోనికి తీసుకొని వచ్చారు. పాపమునకు నీపై ఉన్న అధికారం విరిగిపోయింది, అపవాదికి నీపై ఉన్న అధికారం సిలువలోనే విరిచేశాడు. పునరుద్ధానం ద్వారా శుభ నిరీక్షణ ఇచ్చాడు. ఈ రాత్రికాల వాక్య భాగానికి సహకారం ఇచ్చినటువంటి వారు పత్తేబాద వాస్తవ్యులు, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ శ్రీ గున్నాబత్తుల జెఎస్ కిరణ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా భార్య శ్రీమతి జి అనిల్ కుమారి, రిటైర్డ్ ప్రొఫెసర్, కుమారుడు నవీన్ వారన్, కుమార్తె నిఖిలా కస్తూరి, కేశవ్ పాండే సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా సిలువ ధ్యానాలను ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎంఎస్ వాళ్ళ పర్మిషన్ కొరకు కృషి చేస్తున్నాం. ప్రభు అనుగ్రహించండి. ఛానల్ ద్వారా అనేకులు సువార్త వింటానికి సహాయం చేయండి. ఆర్థికంగా లక్షలాది రూపాయలు అవసరం ఉంది, అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.